గాయం కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్ కాసేపు అభిమానులతో ముచ్చటించడానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో జవాబులు చెప్పిన వరుణ్ తేజ్ ఆ ఒక్క ప్రశ్నను మాత్రం అడగవద్దంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు. ఇంతకీ ఏమిటంటారా? ఇంకేముందులేండి, మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పిన రాజకీయ రంగ ప్రవేశం. పాలిటిక్స్ లోకి వస్తారా అని అడిగిన ప్రశ్నకు డోంట్ ఆస్క్ అంటూ మొహమాటం లేకుండా జవాబిచ్చారు మెగా ప్రిన్స్. అలాగే ఓ అభిమాని అడిగిన తుంటరి ప్రశ్న కూడా ఓపిగ్గా రిప్లై ఇచ్చాడు. 500 రూపాయలకు చిల్లరుందా అని అడిగితే ఉంది, వచ్చి తీసుకో అంటూ చెప్పడం కొసమెరుపు. బహుశా వస్తే గనుక ఆ అద్భుతమైన ప్రశ్న అడిగిన మనిషిని చూడవచ్చనే తాపత్రయం కావచ్చు గాని ఆ ప్రశ్నకు వరుణ్ జవాబు ఇవ్వడం హైలైట్. హాలీవుడ్ అభిమాన నటుడు డికాప్రియో అని, బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ అని, మలయాళంలో మోహన్ లాల్ అని, క్రికెటర్లలో యువరాజ్, సెహ్వాగ్ ఎంతో ఇష్టమని, ఇష్టమైన ఆట వాలీబాల్ అని, యాక్షన్ సినిమాలంటే ఇష్టమని, అభిమానులే తనకు అతిపెద్ద అండా అని, మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి వస్తే చరణ్ అన్నయ్యతో చేస్తానని, పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలలో తమ్ముడు తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని అభిమానులతో పంచుకున్నారు వరుణ్. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు